లాస్ట్ వీడియోలో అయితే ఇంట్లో చికెన్ పికిల్ అయితే చేశానని చెప్పాను కదా! దాని రెసిపీ అయితే చూసేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే ఇది బోన్‌లెస్‌తో చేశాను. దానికోసం ముందుగా ఇలా బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అందులో వాటర్ మొత్తం ఊరిపోయి ఉంటుంది కదా! ఈలోపైతే ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసి ఒక 1 మినిట్ పాటు వేపుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు వేపుకోవాలి. అలా వేపిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై బాగా చేసుకోవాలి. ముక్క అనేది ఎక్కువగా గట్టి పడకూడదు. అలా వేపిన తర్వాత ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో మనం ఇందాక పక్కనే పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, అలానే ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా! ఆ మసాలా పొడి, కారం వేసుకొని ఇంకా పచ్చడి చల్లారిన తర్వాత లాస్ట్‌లో అయితే లెమన్ పిండుకోవాలి. అంతే అండి, టేస్టీగా మన చికెన్ పీకులు అయితే రెడీ అయిపోతుంది. మ్యారినేట్ చేసినప్పుడు ముందే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. దీన్నైతే ఒక బాక్స్‌లో పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా స్టోర్ అయితే ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.